water that we are talking about here is particularly generation of steam. So steam is produced by boiling water, and such water which is allowed to generate steam is called boiler feed water. So boiler feed water is generally taken from rivers or canals, not from seawater. Water, it may be the river or canal, it is always comprised of so many salts or impurities. As a consequence, if the water contains much of impurities, then they may relate to so many problems, namely priming and foaming, scale and sludge formation, boiler corrosion, as well as castic embeddlement, and another one, turbine deposits. So priming is a simple problem that is caused in boilers, particularly caused by various reasons like availability of dissolved salts, ఏవైతే బైకార్బోనేట్స్ లేదా కార్బోనేట్స్, సల్ఫేట్స్, క్లోరైడ్స్ లాంటి డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రైమింగ్ అనే ప్రాబ్లమ్ని లీడ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు మనం ఏవైతే ఫిజికల్గా హీటింగ్ చేస్తూ ఉంటామో ఒక్కసారిగా మనకు కావాల్సిన టెంపరేచర్ అచీవ్ అవ్వాలనుకుంటాము, అంటే సడన్గా బాయిలింగ్ అనేది చేస్తాము, అలాంటప్పుడు కూడా ప్రైమింగ్ అనేది వస్తుంది. అండ్ అనదర్ వన్ ఏంటంటే స్టీమ్ వెలాసిటీ. ర్యాపిడ్ బాయిలింగ్తో పాటుగా ఎక్కువ స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తూ దాన్ని హై స్పీడ్ తోటి టర్బైన్స్ మీద పాస్ చేసినప్పుడు కూడా ప్రైమింగ్ వస్తుంది. అలాగే మనకి అవుట్పుట్ ఎక్కువ కావాలనుకున్నాం అనుకోండి, పవర్ అవుట్పుట్ ఎక్కువ స్టీమ్ జనరేట్ చేయాలి, అలాంటప్పుడు సడన్గా స్టీమ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా ప్రైమింగ్ వస్తుంది. సో జనరల్గా ఏంటంటే స్టీమ్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు డ్రైగా ప్రొడ్యూస్ అయితే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, దాన్ని మనం నార్మల్ బబుల్ అంటాం. బట్ ఏవైతే రీజన్స్ ఉన్నాయో అంటే సాల్ట్స్ ఉండడం కానీ, లేదా సడన్ బాయిలింగ్ చేయడం కానీ, లేదా స్టీమ్ వెలాసిటీ ఎక్కువ చేయడం కానీ, ప్రొడక్షన్ ఆఫ్ స్టీమ్ని ఎక్కువ చేయడానికి ట్రై చేసినా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కొంత స్టీమ్తో పాటుగా వాటర్ అనేది క్యారీ అవుతుంది, దాన్ని క్యారీ ఓవర్ అని పిలుస్తుంది. అంటే జనరల్గా డ్రైగా వచ్చే ఈ పర్టికులర్ స్టీమ్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఈ క్యారీ ఓవర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో క్యారీ ఓవర్ అనేది ఏంటంటే ప్రైమింగ్ అనే ఒక పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. సో ఏవైతే ఈ రీజన్స్ ఉన్నాయో ప్రైమింగ్ అనే దానికి, ఆ రీజన్స్ మనం ఓవర్కమ్ చేయాలనుకుంటే జస్ట్ మెకానికల్ ప్యూరిఫైయర్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే ఎక్కడైతే స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్రొడ్యూస్ అవుతున్న ఏరియాస్లో మెకానికల్ ప్యూరిఫైయర్స్ పెడితే వెట్నెస్ని రిమూవ్ చేస్తాయి. సో ఆ వెట్నెస్ రిమూవ్ చేయడం ద్వారా మనం ప్రైమింగ్ని అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే ఇక్కడ ర్యాపిడ్ స్టీమ్ వెలాసిటీ అంటున్నాం కదా, హై స్టీమ్ వెలాసిటీ, దాన్ని కానీ మనం కంట్రోల్ చేస్తే ప్రైమింగ్ని ఎలిమినేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం వాటర్ లెవెల్ తక్కువగా చేసినా కూడా మనకి బాయిలర్ వాటర్ నుంచి వచ్చే ప్రైమింగ్ అనే ప్రాబ్లమ్ ఎలిమినేట్ అవుతుంది. అలాగే టెంపరేచర్ చేంజెస్ని సడన్గా చేయకుండా గ్రాడ్యువల్గా చేసినా కూడా ప్రైమింగ్ అనేది ఎలిమినేట్ చేయదు. అంటే ప్రైమింగ్ అనే ఫినామినాన్ అనేది బేసిక్గా బాయిలర్స్లోనే అరైజ్ అవుతుంది. డిఫరెంట్ సాల్ట్స్ వాటిలో డిజాల్వ్ అవ్వడం ద్వారా అవ్వచ్చు, లేదా సడన్ బాయిలింగ్ చేయడం ద్వారా అవ్వచ్చు, లేదా స్టీమ్ వెలాసిటీ ఎక్కువగా ఉండేలా చేయడం వల్ల అవ్వచ్చు, స్టీమ్ ప్రొడక్షన్ రేట్ పెంచడం వల్ల కూడా కావచ్చు. వాటిని మనం ఏంటంటే ఈ రీజన్స్ని కనుక ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఫోమింగ్ అనేది ఏంటంటే డిఫరెంట్ ఫినామినాన్. పర్టికులర్గా ఇది బాయిలర్ అనుకున్నారు అనుకోండి, బాయిలర్ పైన మీరు ఒక
తర్వాత లేయర్ అనేది ఫామ్ కూడా చూడొచ్చు. అంటే వాటర్ లెవెల్ ఈ మధ్య వరకు ఉంది, కానీ పైన ఎక్కువగా మనకి ఈ లేయర్లు అపీర్ అవుతుంది. సో అలాంటి లేయర్ ఫార్మేషన్ మనం ఫోమింగ్ అంటాం. ఫోమ్ అంటే జస్ట్ లైక్ ఫ్రాత్. పర్టికులర్గా ఈ బాయిలర్ ఫీడ్ వాటర్లో ఏవైతే డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ కానీ లేదా ఆయిల్ కంటెంట్ కానీ ఉంటాయో అలాంటి వాటి వల్ల ఫోమింగ్ అనేది అరేంజ్ అవుతుంది. అలాగే స్లడ్జ్ పార్టికల్స్ ఉండడం వల్ల కూడా ఫోమింగ్ అనేది వస్తుంది. స్లడ్జ్ అంటే లైక్ ఇంప్యూరిటీస్. మనం దాన్ని ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అంటే సింపుల్గా ఆలం లేదా సోడియం మెటాల్యూమినేట్, ఫెర్రస్ సల్ఫేట్ ఇలాంటి కొన్ని కోయాగులెంట్స్ ఉంటాయి. కోయాగులెంట్స్ని మనం కనుక వాటర్లో యాడ్ చేస్తే సోకాల్డ్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఏం చేయాలి, పర్టికులర్గా కోయాగులెంట్స్ అనే వాటిని ఎంత అమౌంట్లో యాడ్ చేయాలనుకుంటే ఆ అమౌంట్ క్యాల్కులేట్ చేసి ఆ సోకాల్డ్ కోయాగులెంట్స్ని మనం మిక్స్ చేయడం ద్వారా ఫోమింగ్ అనేదాన్ని ఎలిమినేట్ చేయవచ్చు. అలాగే యాంటీ ఫోమింగ్ కెమికల్స్, క్యాస్టర్ ఆయిల్, సింథటిక్ పాలిఅమైడ్స్. క్యాస్టర్ అంటే మన ఆవుగా ఉండదు అలాంటి ఆయిల్, అంటే థిక్నెస్ ఎక్కువగా ఉన్న, డెన్సిటీ ఎక్కువగా ఉన్న ఆయిల్స్ లాంటి వాటిని యాడ్ చేయడం ద్వారా కూడా ఫోమింగ్ అనేది మనం ఎలిమినేట్ చేయవచ్చు. వాయిస్ గట్టిగా చెప్పండి. సో ఇక్కడ ఫోమింగ్ అనేది ఎందుకు వస్తుందంటే బేసిక్గా ఈ సోకాల్డ్ ఇంప్యూరిటీస్, ఈ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో సస్పెండెడ్ స్టేట్లో ఉంటాయి, వాటిని బాయిలింగ్ చేసినప్పుడు పర్టికులర్గా అవి పైన లేయర్స్గా ఫామ్ అవుతుంటాయి అన్నమాట. అవి మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఏంటో ప్రాబ్లం అంటే ఫస్ట్ పర్టికులర్గా వాటర్ లెవెల్ని మనం ఎస్టిమేట్ చేయలేం. అంటే బాయిలర్లో ఎంత వాటర్ లెవెల్ ఉందో మనం అబ్జర్వ్ చేస్తే దాని నుంచి ఎంత స్టీమ్ వస్తుందో క్యాల్కులేట్ చేయగలం. కానీ పైన కనుక ఈ ఫోమ్ ఉంటే ఆ ఫోమ్ ఉండడం వల్ల పర్టికులర్ వాటర్ లెవెల్ మనం అబ్జర్వ్ చేయలేం. దానివల్ల ఏమవుతుందంటే ఈ సోకాల్డ్ లెవెల్ అబ్జర్వ్ చేయకపోతే కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవ్వచ్చు. అంటే ప్రెషర్ ఎక్కువగా బిల్డప్ అయితే దానివల్ల ఎక్స్ప్లోజన్ లాంటి క్యారీ అవ్వచ్చు. సో దాన్ని మనం ఎలిమినేట్ చేయడం కోసం ఈ ఫోమింగ్ అనే ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయాలి. అంటే కోయాగులెంట్స్ లాంటివి యాడ్ చేయడం ద్వారా కానీ లేదా క్యాస్టర్ ఆయిల్ లాంటి కొన్ని యాంటీ ఫోమింగ్ కెమికల్స్ కలపడం ద్వారా కానీ మనం ఈ ఫోమింగ్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో ప్రైమింగ్ అయినా ఫోమింగ్ అయినా మనకి చాలా డ్రాబ్యాక్స్ క్రియేట్ చేస్తుంది. వన్ ఏంటంటే వాటర్ హ్యామర్ చేస్తుంది. హ్యామర్ అంటే ఏంటంటే ఈ సోకాల్డ్ వాటర్ ఏదైతే పైన లేయర్స్ ఫామ్ అవుతుంటాయో ఆ లేయర్స్ అనేవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. సో అవి ఏమవుతాయంటే బాయిలర్ పైన బొంబాట్ చేస్తుంటాయి. దాన్ని మనం వాటర్ హ్యామరింగ్ అంటాం. సో ఆ వాటర్ హ్యామరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్విప్మెంట్ డిస్రప్ట్ అవుతుంది. అంటే ఎక్విప్మెంట్ యొక్క ప్రాబ్లం ఎక్కువైపోతుంది, ఎక్విప్మెంట్ తొందరగా డ్యామేజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూనిఫామ్ బాయిలింగ్ అనేది జరగదన్నమాట. అంటే టెంపరేచర్ ఆఫ్ వాటర్ అనేది బాటంలో చాలా ఎక్కువగా ఉండొచ్చు, అబోవ్ ద లెవెల్ చాలా తక్కువగా ఉండొచ్చు, అన్ఈవెన్గా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హైట్ ఆఫ్ వాటర్ కాలం అనేది మనం ఎస్టిమేట్ చేయలేం. దానివల్ల ఏంటంటే బాయిలర్ ప్రెషర్ మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే సర్టెన్ ప్రెజర్ తోటి మనం ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు ఎంత ప్రెజర్ వస్తుందనేది మనం సరిగ్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. అలాగే ఈ పర్టికులర్ సాలిడ్స్ ఏవైతే ఈ బాయిలర్ ట్రబుల్కి రీజన్ అవుతున్నాయో అవన్నీ కూడా టర్బైన్ బ్లేడ్స్ పైన డిపాజిట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎఫిషియన్సీ ఆఫ్ మెషిన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. దాన్నే మనం టర్బైన్ డిపాజిట్స్ అని పిలుస్తాం, టర్బైన్ డిపాజిట్స్. ఓకే, సో ఈ ఓవరాల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి అంటే
ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేయాలి, వాటిని ఎలిమినేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ట్రబుల్ ఏంటంటే స్కేల్ అండ్ స్లడ్జ్ ఫార్మేషన్. సో ఏవైతే వాటర్లో డిఫరెంట్ సాల్ట్స్ డిజాల్వ్ అయి ఉంటాయో ఆ సాల్ట్స్ అనేవి కొన్నిసార్లు సాఫ్ట్గా ఉండే మాస్క్ తయారవచ్చు, కొన్నిసార్లు హార్డ్గా ఉండే మాస్క్ తయారవచ్చు. ఏవైతే సాఫ్ట్ అండ్ లూజ్ ప్రెసిపిటేట్గా తయారవుతాయో ఆ మెటీరియల్ని స్లడ్జ్ అని పిలుస్తూ ఉంటారు. హార్డ్గా తయారయ్యే మాస్ ఉంటుందో దాన్ని స్కేల్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, ఈ రెండు కూడా పర్టికులర్ సాల్ట్స్ వల్ల ఉంటుంది. వాటర్లో ఏవైతే కార్బోనేట్స్, క్లోరైడ్స్, సల్ఫేట్స్ అనే హార్డ్నెస్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయో మెగ్నీషియం అండ్ కాల్షియం సంబంధించి వాటి నుంచి ఈ స్కేల్ స్లడ్జ్ ఫార్మేషన్స్ ఎరేజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అంటే పర్టికులర్గా హీట్ అనేది జనరేట్ అయితే ఆ హీట్ అనేది వేరే చోట ట్రాన్స్మిట్ అవ్వాలి, కానీ ఈ పర్టికులర్ హీట్ అనేది ట్రాన్స్మిట్ అవ్వకుండా ఈ స్లడ్జ్ అనేది అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే స్లడ్జ్ ఈజ్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అని తెలుసుకున్నాం. స్లడ్జ్ ఈజ్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అని తెలుస్తుంది. సో దట్ ఏమవుతుందంటే స్లడ్జ్ అనేది మనకి హీట్ ని వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా అడ్డుకుంటూ ఉంటుంది అన్నమాట. అలాగే స్లడ్జ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఎక్సెస్ గా ఉంటే దానివల్ల ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్ తగ్గిపోతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్ అంటే ఏంటంటే బాయిలర్ నుంచి ఎంత అవుట్పుట్ రావాలో అవుట్పుట్ అనేది రాకపోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 70 మార్క్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్నిసార్లు, అయితే అన్ని మార్కులు రాకపోవచ్చు. అంటే మన ఎఫిషియన్సీ 70 మార్క్స్ అనుకోండి, అవుట్పుట్ వచ్చేసి 35-40 రావచ్చు. దాని అర్థం ఏంటంటే ఎఫిషియన్సీ తగ్గిపోయిందని. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇక్కడ ఎరైజ్ అవుతుంటాయి అన్నమాట. సో స్కేల్ అనేదైనా స్లడ్జ్ అనేదైనా సరే తీసుకుంటే రెండింటిని మనం ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓవరాల్గా ఏంటంటే ఇవి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి బాయిలర్లో. మనం దాన్ని ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అంటే ఏదైతే రీజన్ ఉందో పర్టికులర్గా మెగ్నీషియం కార్బోనేట్, మెగ్నీషియం క్లోరైడ్, సల్ఫేట్, అదర్ క్లోరైడ్స్ లాంటివి ఉన్నాయి, వాటిని ఎలిమినేట్ చేయాలి. దాన్ని ఏమంటామంటే సాఫ్టనింగ్ అంటాం. సో బాయిలర్ ఫీడ్ వాటర్ షుడ్ బి వెరీ సాఫ్టనింగ్. ఇవే రీజన్స్ కాబట్టి ఇవి లేకపోతే అసలు స్కేల్ ఆర్ స్లడ్జ్ అనేది ఫామ్ అవ్వాలి. ఇన్ కేస్ మనం వాటిని పూర్తిగా లేకుండా వాటర్ దొరకట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, బ్లో డౌన్ ఆపరేషన్ అనేది చేస్తాం. బ్లో డౌన్ ఆపరేషన్ అంటే ఏంటంటే సర్టన్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం తర్వాత వాటర్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఫిల్ చేస్తారు. హై ప్రెషర్ తోటి వాటర్ని బయటికి రిమూవ్ చేస్తారు. సో ఏదైతే ఈ లూజ్ ప్రెసిపిటేట్ ఉంటుందో ఆ ప్రెసిపిటేట్ అనేది సో కాల్డ్ వాటర్తో పాటుగా బయటకు ఎలిమినేట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ మెథడ్లో కూడా మనం ఇంప్యూరిటీస్ని ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే బాయిలర్ ఫీడ్ వాటర్ని సాఫ్టనింగ్ చేయడం. కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తూ సాఫ్టనింగ్ ఆఫ్ బాయిలర్ వాటర్ చేసినట్టయితే ఈ ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో స్లడ్జ్ అనేది ఏంటి, సాఫ్ట్ లూజ్ ప్రెసిపిటేట్ formed in the boiler during the generation of steam. Okay. On the other hand, scale అనేది ఏంటంటే హార్డ్ అండ్ అడ్హెరెంట్ మెటీరియల్. పర్టికులర్గా మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం బైకార్బోనేట్ లాంటి సాల్ట్స్ ఏం చేస్తాయంటే స్టీమ్ జనరేట్ చేసినప్పుడు వాటి హైడ్రాక్సైడ్స్ గాను లేకపోతే కార్బోనేట్స్ గాను మారిపోతాయి. సో దే ఆర్ వెరీ హార్డ్ మాసెస్. స్లడ్జ్ అనేది సాఫ్ట్ అనుకుంటున్నాం, కానీ స్కేల్ అనేది చాలా హార్డ్ మాస్ అన్నమాట. సో ఈ హార్డ్ మాస్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ మాస్ అనేది ఈ పర్టికులర్ బాయిలర్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది.
సో స్లడ్జ్ అలా అయితే పూర్ కండక్టర్ ఆఫ్ హీట్, స్కేల్ కూడా అలా పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. దానివల్ల ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది స్లో అయిపోతుంది అనమాట, ఎక్కువ హీట్ మనం ట్రాన్స్ఫర్ చేయలేం. అట్ ద సేమ్ టైమ్ స్కేల్ ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక థిక్ అడ్హిరింగ్ లేయర్ ఫామ్ అవుతుంది కాబట్టి వాటర్ బాయిల్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. దాంతో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా హీట్ సప్లై చేస్తూ ఉంటాం. సో ఎక్కువ హీట్ సప్లై చేయడం వల్ల ఆ మెటల్ అనేది సాఫ్ట్ అండ్ వీక్ అయిపోయి ఒక్కొక్కసారి బాయిలర్ బ్రేక్ అవ్వచ్చు లేదా ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు. అంటే మన ఎయిమ్ ఏంటంటే వాటర్ని బాయిల్ చేయాలి. సో వాటర్ బాయిల్ చేయడానికి టెంపరేచర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వాలనుకున్నప్పుడు అంత టెంపరేచర్ లోపలికి వెళ్ళట్లేదని ఎక్స్టర్నల్ టెంపరేచర్ మనం పెంచుకుంటూ పోతాం. అలా పెంచుకుంటూ పోయినప్పుడు మెటల్ అనేది తొందరగా సాఫ్ట్ అయ్యి బాయిలర్ ట్రబుల్స్ అనేవి వస్తున్నాయి. సో మనం థర్మల్ పవర్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు న్యూస్లో వింటూ ఉంటాం, బాయిలర్ ఎక్స్ప్లోడ్ అయింది, సమ్ అక్కడ ఇంజనీర్స్ ఎఫెక్ట్ అయ్యారు, చాలా ఎక్కువ ఇంజరీస్ అయినాయని చెప్పి ఉంటూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే ఈ స్కేల్ అన్నమాట. అలాగే బాయిలర్ ట్యూబ్స్ ఉంటాయి, పైపుల ద్వారా స్టీమ్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పైపులన్నీ కూడా క్లాగ్ అయిపోతూ ఉంటాయి. అలాగే బాయిలర్ అనేది మెటల్తో తయారై ఉంటుంది అనమాట. దాని లోపల థిక్ స్కేల్ కింద ఫామ్ అయింది అనుకోండి. సో వాటర్ అనేది ఆ పర్టికులర్ థిన్ సర్ఫేస్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది, చాలా తక్కువ ఏరియా నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. దాంతో ఏంటంటే ఒక్కసారిగా మనం ఇచ్చే హీట్ అంతా కూడా ఆ మెటల్ అబ్జర్వ్ చేసుకుని సింపుల్ ఎక్స్ప్లోజన్ అవుతుంది. సో మీరు ఇక్కడ పిక్చర్స్ చూడొచ్చు, ఇది స్కేల్ ఫార్మేషన్, తక్కువగా స్కేల్ ఫామ్ అయింది అండ్ ఇది చాలా ఎక్కువగా స్కేల్ ఫామ్ అయింది. అంటే ఇలా ఫామ్ అయిన స్కేల్ మనం రిమూవ్ చేయకుండా కంటిన్యూస్ గా వాటర్ని పంపుతూ బాయిల్ చేస్తూ వెళ్ళాం అనుకోండి, కొంతకాలం తర్వాత ఇంత ఎక్కువగా అక్కడ స్కేల్ అక్యుములేట్ అవుతుంది. సో వాటర్ ఫ్లో అయ్యే ఏరియా అంతా చాలా నేరో అయిపోయింది. ఇంత నేరో స్పేస్ లో వాటర్ హై ప్రెషర్ తో వెళ్తూ కొన్నిసార్లు అక్కడ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. సో ఈ పిక్చర్ లో మీకు స్కేల్ కి స్లడ్జ్ కి మధ్య డిఫరెన్స్ కనబడుతుంది క్లియర్గా. సో లూజ్ ప్రెసిపిటేట్ వాటర్ మొత్తం కలిసిపోయింది, దట్ ఈస్ స్లడ్జ్. స్కేల్ అనేది ఏంటంటే హార్డ్ అడ్హియరింగ్ కోటింగ్. అంటే ఇది ట్యూబ్ అనుకుంటే మెటల్ ట్యూబ్, ఈ ట్యూబ్ ఇన్నర్ సైడ్ అంతా కూడా హార్డ్ గా ఉన్న మెటీరియల్ అంతా మాస్ కింద కోట్ అయింది. సో మనం బయట నుంచి హీట్ చేస్తున్నప్పుడు ఆ హీట్ అనేది వాటర్కి వెళ్లకుండా ఈ పర్టికులర్ లేయర్ అనేది ప్రివెంట్ చేస్తుంది. సో మనం ఈ పర్టికులర్ వాటర్ నుంచి వచ్చే స్టీమ్ జనరేషన్ పెంచడం కోసం ఎక్కువ హీట్ సప్లై చేస్తాం ఎక్స్టర్నల్ గా. ఆ ఎక్కువ హీట్ తీసుకుంటే కొన్నిసార్లు బాయిలర్ అనేది ట్రబుల్ ఫేస్ చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈ స్కేల్ అండ్ స్లడ్జ్ ఫార్మేషన్ లో చూస్తూ ఉంటాం. సో రియల్ పిక్చర్ లో చూడాలంటే ఇది కూడా ఒక స్కేల్ ఫార్మేషన్ కి ఎగ్జాంపుల్. లోపల ఏదైతే మాస్ ఫామ్ అయిందో అది దాని థిక్నెస్ పెంచుకుంటూ గ్రాడ్యువల్ గా కొన్నిసార్లు ఎంటైర్ ఏరియా అంతా కూడా ఈ స్కేల్ తోటి నిండిపోతూ ఉండొచ్చు. అలాంటప్పుడు చాలా సివియర్ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఇది మనకి ట్రాన్స్పరెంట్ కాదు కాబట్టి లోపల ఎంత స్కేల్ ఫామ్ అయిందో మనం అబ్జర్వ్ చేయలేం. సో ఫ్రీక్వెంట్ గా ఏం చేస్తూ ఉండాలంటే ఈ స్కేల్ రిమూవల్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అదర్వైజ్ చాలా గ్రేటెస్ట్ డిజాస్టర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ బాయిలర్స్ లో. కాబట్టి ఏంటంటే చాలా కేర్ఫుల్ గా మనం వాటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రీక్వెంట్ గా లోపల ఎంత డయామీటర్ లో వాటర్ ఫ్లో అవుతుంది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్కేల్ లేదా స్లడ్జ్ అనేది రిమూవ్ చేయడానికి ఏ ప్రయత్నం చేయాలి అవన్నీ చేస్తూ ఉండాలి. అదర్వైజ్ చాలా గ్రేట్ డ్యామేజ్ జరుగుతుంది. సో ఈ స్కేల్స్ అనేవి మనం ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే బేసిక్ గా 2 మెథడ్స్ ఉంటాయి, ఇంటర్నల్ ట్రీట్మెంట్, ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అని. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఏదైతే వాటర్ ఫ్లో చేస్తున్నామో ఆ వాటర్ లో ఉన్న సాల్ట్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా దాన్ని రెక్టిఫై చేయడం, దాన్ని ఇంటర్నల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో డిసీజ్ గురయ్యాం అనుకోండి, మన ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, దానికి ఏమీ పెద్దగా ప్రాబ్లం ఉండదు. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం క్వారంటైన్ లేకపోతే ఐసోలేషన్ ఇలాంటివి.
అదే పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, బయటకు హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే డిసీజ్ ఎక్కువగా ఉంటే మన ఇంట్లో క్యూర్ అవ్వకపోతే బయటకు తీస్తారు. అలా చేయడం ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అండి. సో అంటే ఇక్కడ ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ని మనం ముందుగా డిఫరెంట్ మెథడ్స్ తోటి ప్యూరిఫై చేయొచ్చు. అలా చేయడాన్ని ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అంటాం. ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. సో ఓవరాల్గా మనం వాటర్ని ఈ ప్రాబ్లమ్స్ లేకుండా రెక్టిఫై చేయడానికి 2 మెథడ్స్ వాడచ్చు. ఇంటర్నల్గా ట్రీట్ చేయొచ్చు, అంటే సమ్ క్యాల్గాన్ అని, ఈడిటిఏ అని, కొన్ని సీక్వెస్ట్రేటింగ్ ఏజెంట్స్ అంటాం, అలాంటి వాటిని యాడ్ చేయడం ద్వారా వాటర్లో ఉన్న హార్డ్నెస్ తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. లేదా వాటర్ అనేది బాయిలర్లోకి ఎంటర్ అవ్వక ముందే ఆ వాటర్కి ట్రీట్మెంట్ ఇస్తాం, అంటే లైమ్ సోడా ప్రాసెస్, జియోలైట్ ప్రాసెస్, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, ఇలాంటి మెథడ్స్ ఉపయోగించి ఆ వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని ఎలిమినేట్ చేసాకే దాన్ని బాయిలర్ ఫీడ్ చేస్తాం. సో ఇవి డీటెయిల్గా మనం లేటర్ క్లాస్లో చూడొచ్చు. మిగిలిన బాయిలర్ టాపిక్స్ ఒకసారి మనం చూద్దాం. అనదర్ బాయిలర్ ట్రబుల్ ఏంటంటే కరోజన్. జనరల్గా మనం థర్డ్ యూనిట్లో కరోజన్ గురించి చూసాం కదా. సో మెటల్స్ అన్ని కూడా ఏవైతే వాటర్లో ఇంప్యూరిటీస్ ఉంటాయో ఆ ఇంప్యూరిటీస్ ప్రజెన్స్లో కొన్నిసార్లు ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసే ఫినామినాన్ని కరోజన్ అని పిలుస్తాం అనమాట. జనరల్గా వాటర్లో ఏదైతే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుందో ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది మెటల్ తోటి రియాక్ట్ అయ్యి మెటల్ ఆక్సైడ్ లేదా హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది. సింపుల్ కరోజన్లో ఉన్న మెకానిజం మనకు మాట్లాడాలి. ఓకే, సో దాన్ని బాయిలర్ కరోజన్ అని పిలుస్తాం. అలాగే వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ కూడా డిజాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడా వాటర్ అన్నా ఉంటుంది, దాని మీనింగ్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పాస్డ్ ఇంటూ వాటర్. సో న్యాచురల్గా కూడా కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉంటుంది, కొంతది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. సో అలాంటి కార్బనిక్ యాసిడ్ ఫామ్ అవడం వల్ల కూడా బాయిలర్ కరోజన్ జరుగుతుంది. సో కార్బనిక్ యాసిడ్ అనేది ఏంటంటే వీక్లీ ఎసిడిక్, దీనివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ కరోజన్ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే యాసిడ్ ఫార్మింగ్ సాల్ట్స్ కొన్ని ఉంటాయి, మెగ్నీషియం క్లోరైడ్ ఇలాంటివి. ఇవి రెస్పెక్ట్ యాసిడ్స్ని వాటి బై ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల అక్కడ కరోజన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే కరోజన్ అనేది మెటల్స్ ఈ సోకాల్డ్ కెమికల్ అటాక్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో జరుగుతుంది అనమాట. ఐదర్ ఆక్సిజన్ ఉండడం వల్ల జరగచ్చు, ఆర్ కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల జరగచ్చు, ఆర్ సాల్ట్స్ వల్ల కూడా జరగచ్చు. మరి ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అంటే మెకానికల్ డిఏరియేటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాంట్లో మనం వాటర్ని ఫీడ్ చేసినప్పుడు అందులో పెర్ఫరేటెడ్ ప్లేట్స్ ద్వారా ఈ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ పెర్ఫరేటెడ్ ప్లేట్స్ ఏం చేస్తాయంటే ఈ పర్టికులర్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఆ అబ్జర్వ్ చేసుకున్న గ్యాసెస్ అన్ని కూడా వాక్యూమ్ పంప్ ద్వారా ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి. అండ్ డీఏరియేటెడ్ వాటర్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. సో జనరల్గా మనం ఏరియేషన్ అనేది చేస్తుంటాం. ఆక్వా ట్యాంక్స్లో చూస్తే ఆ ఏరియేషన్ అనే ఫినామినా ఏంటంటే ఆక్సిజన్ సప్లై చేయడం. ఎందుకంటే ఆక్వాటిక్ లైఫ్కి ఆక్సిజన్ కావాలి కాబట్టి ఆక్సిజన్ సప్లై చేస్తాం. బట్ ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది కాబట్టి ఆక్సిజన్ మనం రిమూవ్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ డీఏరియేషన్ అంటాం అన్నమాట. సో ఇక్కడ హై టెంపరేచర్, లో ప్రెషర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా డిజాల్వ్డ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ రెండు కూడా తగ్గిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే టెంపరేచర్, ప్రెషర్ రెండు అప్లై చేయడం ద్వారా ఎలిమినేషన్ అనేది ఈజీగా చేయొచ్చు అన్నమాట. లేదా కొన్ని ఆక్సిజన్ డిమాండింగ్ కెమికల్స్ ఉంటాయి. ఆక్సిజన్ డిమాండింగ్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ని మనం యూజ్ చేసి ఆ కెమికల్స్ ద్వారా సోకాల్డ్ ఆక్సిజన్ ఎలిమినేట్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఈ పర్టికులర్ రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ బై కెమికల్ మెథడ్ అని పిలుస్తాం అన్నమాట.
అంటే హైడ్రోజిన్ అనే కెమికల్ ఉంది, N2H4 అంటాం మనం. ఆ హైడ్రోజిన్ అనేది ఏంటంటే సోకాల్డ్ ఇంప్యూరిటీస్ ని ఈజీగా ఎలిమినేట్ చేయడానికి ఉపయోగిస్తుంది. అది మన ల్యాబ్ లో కూడా ఉంటుంది, సింపుల్ కెమికల్ అది. అలాంటి హైడ్రోజన్ లాంటిది యాడ్ చేస్తే వాటర్ లో ఉన్న ఆక్సిజన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. అలాగే సోడియం సల్ఫైడ్ అనేది ఆక్సిజన్ తో కలిస్తే సోడియం సల్ఫేట్ గా మారుతుంది. సో ఇలాంటి ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకునే కెమికల్స్ ని యాడ్ చేస్తూ మనం వాటర్ లో ఉన్న ఆక్సిజన్ ఎలిమినేట్ చేయొచ్చు. లేదా కార్బన్ డైఆక్సైడ్ ఎలిమినేట్ చేయాలంటే అమ్మోనియా యూజ్ చేయొచ్చు. సో అమ్మోనియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ తో కలిస్తే అమ్మోనియం కార్బోనేట్ గా మారుతుంది. సింపుల్ గా మనం కార్బన్ డైఆక్సైడ్ ఫ్రీ వాటర్ ని అబ్టైన్ చేయొచ్చు. అలాగే సాల్ట్స్ వల్ల కూడా మనకి బాయిలర్ కరోజన్ జరుగుతున్నాం కాబట్టి అందులో ఎంత ఆల్కలినిటీ ఉంది లేదా ఎంత ఎసిడిక్ నేచర్ ఉంది అలాంటి మన టైట్రేషన్స్ ద్వారా ఎస్టిమేట్ చేసి వాటి ఆపోజిట్ కెమికల్స్ యాడ్ చేయడం ద్వారా న్యూట్రలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న వాటర్లో HCl ఉంటే బేస్ యాడ్ చేస్తాం. ఒకవేళ హార్డ్నెస్ ఎక్కువగా ఉంటే సాఫ్టనింగ్ చేస్తాం. ఒకవేళ ఈ మెథడ్స్ మనకి వీలు కాకపోతే సోడియం సిలికేట్ లాంటి కెమికల్స్ యాడ్ చేయడం ద్వారా ఈ యాసిడ్ కంటెంట్ అనేది వాటర్లో లిబరేట్ అవ్వకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్. జనరల్గా ఏంటంటే ఈ వాటర్ అనేది ఏదైతే ఆల్కలీన్ నేచర్తో ఉంటుందో ఆ ఆల్కలీన్ నేచర్ వాటర్ అనేది మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న కార్బోనేట్స్ అన్ని కూడా హైడ్రాక్సైడ్స్ గా మారిపోతుంది. ఈ హైడ్రాక్సైడ్ అనేది ఏం చేస్తుందంటే చాలా స్ట్రాంగ్ బేస్ కాబట్టి చాలా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అంటే పర్టికులర్ గా మెటల్స్ తీసుకున్నప్పుడు మెటల్స్ వాటి క్రిస్టల్ లాటిసెస్ లో ఏదన్నా క్రాక్స్ ఉన్నాయనుకోండి, ఆ క్రాక్స్ లో ఈ సోడియం హైడ్రాక్సైడ్ అక్యుములేట్ అవుతుంది. ఈ సోడియం హైడ్రాక్సైడ్ అక్యుములేట్ అయ్యి సోకాల్డ్ కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్ అనే ఫినామినాని క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో పర్టికులర్ వాటర్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ కాన్సన్ట్రేషన్తో ఉంటే ఆ సోడియం హైడ్రాక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల ఐరన్ ఫెర్రేట్ గా మారుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్. అయితే ఐరన్ ఫెర్రేట్ గా మారుతున్న డ్రాబ్యాక్ ఏంటంటే ఐరన్ స్ట్రాంగ్ ఎనఫ్, బట్ ఐరన్ ఫెర్రేట్ అనేది చాలా వీక్ అన్నమాట. ఎంబ్రిటిల్ అంటే ఏంటి, దాని అర్థం అది ఈజీగా విరిగిపోతుంది. సో ఎప్పుడైతే మనకి వాటర్ అనేది బేస్తో ఉంటుందో ఆ బేస్ అనేది సోకాల్డ్ మెటల్లోకి డిపాజిట్ అవుతుందో అక్కడ ఒక కాన్సన్ట్రేషన్ సెల్ ఫామ్ అవుతుంది అనమాట. కాన్సన్ట్రేషన్ సెల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆటోమేటిక్గా రిడాక్స్ రియాక్షన్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. సో రిడాక్స్ రియాక్షన్ జరిగితే కరోజన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్. సో ఎలా మనం ఎలిమినేట్ చేయొచ్చు అంటే కార్బోనేట్ సాల్ట్స్ ఉంటే అవి హైడ్రాక్సైడ్స్ గా మారుతున్నాయి కాబట్టి వాటి బదులుగా ఫాస్ఫేట్ సాల్ట్స్ యూజ్ చేస్తాం అన్నమాట కండిషన్ చేసేటప్పుడు. అలాగే ఈ మెటల్ ఏవైతే బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ లోకి సోడియం హైడ్రాక్సైడ్ వెళ్ళడం వల్ల ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ క్రాక్స్ ని మనం ముందుగా సోడియం సల్ఫేట్ ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే వాటర్ లో సోడియం సల్ఫేట్ యాడ్ చేస్తే ఈ సోడియం సల్ఫేట్ అనేది ఈ హెయిర్ క్రాక్స్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న గ్యాప్స్ ని ఫుల్ చేస్తుంది. సో దట్ ఏమవుతుందంటే ఇంకా సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి అక్కడ ఉన్నాం అనమాట. సో అలా మనం ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే లిగ్నిన్, టానిన్ లాంటి కొన్ని హెయిర్ క్రాక్స్ బ్లాక్ చేసే కెమికల్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఈ పర్టికులర్ కెమికల్స్ని సూటబుల్ కంపోజిషన్లో మనం యాడ్ చేసుకుంటూ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్